ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు. పిల్లలను బడికి పంపండి, వారి భవిష్యత్తుకు పాటలు వేయండి. ఎన్ని ఉన్నా చదువు లేకుంటే సున్నా. బాలల చదువు భవితకు వెలుగు. ఎన్ని ఉన్నా చదువు లేకుంటే సున్నా. మేము ఇంగ్లీష్ మీడియం చెప్తాము. బుక్స్ ఫ్రీ, నోట్ బుక్స్ ఫ్రీ, తర్వాత 2 జతల బట్టలు ఫ్రీ ఉంటుంది. మేము విద్యాలకు ఆడుతూ పాడుతూ చెప్తుంటాము. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మనకు 3 జతల యూనిఫామ్స్ ఇస్తుంది, షూస్ ఇస్తుంది, 2 జతల సాక్స్ ఇస్తుంది, స్కూల్ బ్యాగు, బెల్టు, టై, నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్, షార్ప్నర్, జామెట్రీ బాల్, డిక్షనరీ, మొత్తం ఒక కిట్. మన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మొత్తం విద్యార్థులకు కావాల్సినవన్నీ ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థికి జాయిన్ అయితే ఇస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేం అవసరం ఉంటుంది మనకు? అవసరం ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ సంవత్సరం మన దగ్గర డిజిటల్ క్లాస్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే మన స్కూల్కు ఇలాంటి ల్యాప్టాప్లు ఇస్తారు. ఈ ల్యాప్టాప్లో కూడా మన విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్, అంటే బొమ్మలు వేయడము, తర్వాత పదాలు నేర్పేయడము, కొన్ని ఇలా గేమ్ రూపంలో అక్షరాలు గుర్తించడము, కూడికలు, తీసివేతలు, ఇవన్నీ మనం ఇంటర్నెట్ కూడా దీనికి కనెక్షన్ ఉంటుంది. మనం యూట్యూబ్ ఉంటాయి, చాలా చాలా మంచి విషయాలు మనం ప్రపంచంలో జరిగేటివన్నీ మనం దీంట్లో చూడవచ్చు. ఇలాంటి మనకు ఒక 5-6 వస్తుంది ల్యాప్టాప్లో. సో డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఉంది. ఇది కాకుండా మన స్కూల్లో ట్యాబ్ ఉంది. తర్వాత మనం విద్యార్థులకు అన్ని ఆటలు పాటలు ఆడిపించుకుంటూ మనం వినూత్నంగా మనం విద్యాబోధన జరిపిస్తాం. మన స్కూల్ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, ఐడియా ఉందా? MBPS BC కాలేజ్ వల్ల. సో మేము అందరూ చేసే కార్యక్రమాలు ప్రతి దానిలో పెడతాం. కాబట్టి ఈసారి మనకు యూకేజీ కోసం కూడా అప్లై చేస్తాం. సో LKG UKG కూడా ప్రీ ప్రైమరీ కోసం మనం అప్లై చేస్తాం. ఈ 2-3 రోజులలో మనకు గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది. అప్పటికి మనము ఇక్కడనే అంగన్వాడీ లేదు మన కాలనీలో, కాబట్టి అందరూ UKG LKG కూడా ఇక్కడనే జాయిన్ చేస్తే మనం 5వ తరగతి వరకు ఇదే పాఠశాలలో ఉంటుంది. మనకు సంఖ్య పెరిగితే ఇంకా టీచర్స్ కూడా ఎక్కువ వస్తారు. ఇప్పటికే క్లాస్కో టీచర్ ఉన్నారు. కాబట్టి మీరు అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళలో 50,000 ఖర్చులు పెట్టి మీరేదో పని చేసుకుంటూ కిరాయి వండుకుంటూ వాళ్ళను పోషించడం కంటే మన పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పంపిస్తే మీ పిల్లలకు మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సంఖ్య ఎక్కువ ఉంటే ఎక్కువ మంది టీచర్లు కూడా వస్తారు. మీరు మన పాఠశాల చూస్తున్నారు కదా, గత 2 ఇయర్స్గా అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. మేము పిల్లల సంఖ్య అన్నీ ఇస్తున్నాం, అన్నీ ఫ్రీ ఇస్తున్నాం, అన్నీ చెప్తున్నాం, అన్నీ నేర్పిస్తున్నాం. మీరు చేర్పించండి. చేర్పించిన తర్వాత మీరు పిల్లలు నేర్చుకోకపోతే మాకు వచ్చి అడగండి. ప్రైవేట్ స్కూల్లో ఇంతకంటే ఎక్కువ ఏముండదు. అది ఓన్లీ షో పుట్టప్ ఉంటుంది. కానీ ఉట్టిగా అది అనవసరంగా. అప్పుడు మా దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, మాతో కూడా డిజిటల్ క్లాసులు ఉన్నాయి, మాతో కూడా లైబ్రరీ ఉంది, మా దగ్గర కూడా విద్యార్థులకు ఆల్ ఫ్రీ ఇస్తుంది. ఇక ఇంతకంటే ఎక్కువ గవర్నమెంట్ అన్ని రకాల వసతులు కల్పించినా కూడా ప్రైవేట్ పోయి మీరు అనవసరంగా ఆర్థికంగా ఇబ్బందులు పొందించుకోవద్దు. కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మీ విద్యార్థులకు మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. కాబట్టి మీరు అవసరమైతే ఈరోజు జాయిన్ చేయండి. మీ పిల్లలు డిజిటల్ లెర్నింగ్ జరుగుతుంది. అంటే ల్యాప్టాప్లు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది మన పాఠశాలకు. మేము దీంట్లో కూడా విద్యార్థులకు ఏదైనా గేమ్ రూపంలో వాళ్ళకి చదువుకునేటట్టు యూట్యూబ్ కానీ తర్వాత గూగుల్లో వచ్చే విషయాలు కానీ మేము అన్ని విద్యార్థుల ప్రపంచం, అంటే ప్రైవేట్ స్కూల్లో ఏమేమి ఉన్నాయో దానికంటే మా దగ్గర ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. తరగతికి ఉపాధ్యాయులు ఉన్నారు. మేము కూడా ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. కాబట్టి మీరు ప్రైవేట్లో పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పుల పాలు లేకపోతే ఇబ్బందులు కలగకుండా ఈయన ఇంటి పక్కకే స్కూల్. కాబట్టి ఇట్లా పట్టుకొచ్చి మీరు వదిలేస్తే ఇక బస్ కిరాయి మిగులుతాయి, ఆడగట్టే 40,000 50,000 ఫీజులు మిగులుతాయి. ఒకసారి జాయిన్ అయితే 5వ తరగతి దాకా ఈయనే ఉంటాడు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు ఫస్ట్ జాయిన్ చేయండి. రాకపోతే మా పిల్లలు ఎందుకు చదవట్లేదు, ఎందుకు చేయట్లేదు అని వచ్చి అడగండి. నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది. మీకు పిల్లల్ని పంపిస్తే చదివించే బాధ్యత మాది, పంపించడం మీ బాధ్యత. సో మేము ప్రైవేట్ పోతాం మా ఇష్టం అంటే మీ ఇష్టం, మేము కాదని లేవు. కానీ ఇక్కడ రావడం వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎంతవరకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము. మీ పిల్లల్ని UKG LKG కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మీకు అందుబాటులో ఉంటుంది. ఆలోచించండి. మీరు ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది,
అన్నీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. మీరు పంపించడమే మీ బాధ్యత, అన్నీ చూసుకోవడం మా బాధ్యత. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది ప్రైవేట్ స్కూల్లో? వాళ్ళన్నీ డబ్బులు కట్టాలి. పెన్నులకు డబ్బులే, బుక్లకు డబ్బులే, ఐడి కార్డుకు డబ్బులే, బస్సు ఫీజు డబ్బులే, యూనిఫామ్ డబ్బులే, అన్నీ డబ్బులు 50,000, 60,000, లక్ష రూపాయలు. మేము ఇక్కడ అన్నీ ఫ్రీ ఇస్తా అంటే మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి మీ పాపను బాబును ఈరోజే మా దగ్గర పేరు రాయించుకోండి. మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చి రేపు ఎల్లుండి ఎప్పుడైనా వచ్చి జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్మిషన్స్ అనేది మా దగ్గర ఓపెన్ అయింది. ఇంకొక సమ్మర్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీ పాప యొక్క పేరు డీటెయిల్స్ ఏమైనా చెప్తే మేము రాసుకుంటాం. మీరు ఆలోచించుకొని మా పాఠశాలలో మీరే కాదు, ఈ కాలనీలో ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా అందరు ఇక్కడికే వచ్చి మా స్కూల్లో నడిపిస్తే ఇంకా ఎక్కువ మంది టీచర్స్ వస్తారు. ఇంకా బాగా మేము విద్యను బలోపేతం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పేదవాళ్ళే. ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళు. ఈ పేదవాళ్ళు ఇక్కడ రోజు 500, 300 వచ్చేటి 200 రూపాయలు అక్కడ ప్రైవేట్ ఓన్ కట్టడం వల్ల మీ జీవితాలు కూడా ఎన్నడూ పొదుపు చేయలేరు, డెవలప్ కావు. ఇప్పుడు 5,000, ఇప్పుడు 50,000 కడతారు. వచ్చే సంవత్సరం 60,000 అవుతాయి, మళ్ళీ సంవత్సరం 70,000 అవుతాయి, మళ్ళీ సంవత్సరం 1,00,000 అవుతాయి. అప్పుడు ఎక్కడికెళ్ళి తెచ్చి కడతారు? ఫస్ట్ 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు కడతారు, అప్పులు చేస్తే అప్పులు. ఆ తర్వాత ఇంటర్ వరకు ఏం చేపిస్తారు? డిగ్రీ ఎట్లా చదివిస్తారు? ఇప్పటికి అయిపోదు కదా చదువు, 5-2 అయిపోదు కదా. ఈ డిగ్రీ చేపియాలి, పీజీ చేయాలి, PhD చేపియాలి, కోచింగ్లు పంపించాలి, ఎగ్జామ్ ఓకేనా అవుతుంది. అంటే వాళ్ళ సెటిల్మెంట్ కావాలంటే ఇప్పుడు మీరు ఈ వచ్చే డబ్బులు మీరు పొదుపు చేసుకోండి. ఇప్పుడు 40,000 రూపాయలు బ్యాంకులో అకౌంట్లో వేసుకో, దాని మిత్తి వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 50,000 అకౌంట్లో వేసుకో, అప్పటికల్లా నీకు 10 లక్షలు, 20 లక్షలు జమ అవుతాయి. 20 లక్షలతో అమ్మాయి పెళ్లి చేయొచ్చు, లేకపోతే ప్లాట్ కొనొచ్చు, ఏదన్నా ఒకటి మీరు అవసరాలకు వాడుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచే మీరు అనవసరంగా అప్పులు చేసి ప్రైవేట్ పాలు పోయి అప్పుల పాలయ్యి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని మళ్ళీ విద్యార్థులకు మీరు అటు వేయలేరు, ఎక్కువ రోజులు ఇటు వేయలేరు. మీరు ఉండేదే కిరాయి రూమ్లలో, ఆ కిరాయి రూమ్లకు మళ్ళీ రెంట్ కట్టాలి. ఈ జీవనోపాధి అవుతున్న ఖర్చులు ఒకసారి ఆలోచించండి. మీ భవిష్యత్తు మీరు డెవలప్మెంట్